గుంటూరు జిల్లాలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొత్తరెడ్డిపాలెం గ్రామంలో 13 సంవత్సరాల బాలిక ఒంట్లో బాగోలేదని ఉదయమే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. స్కూలుకి వెళ్ళిన తమ బిడ్డ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. ఆ తర్వాత ఇంట్లోనే బాలిక మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని తెనాలి డీఎస్పీ రమేష్ పరిశీలించారు. ఒక 13 years బాలిక 7th చదువుతున్న పాప సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రోజున మొన్న నాగరాజు అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడ్, భార్యను వదిలేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ కంపెనీ దగ్గర డాక్టర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ అయితే అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు. వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అక్కడ 9th చదువుతున్నాడు. ఈవినింగ్ 4కి ఈ పాప గురించి ఇంటికి వచ్చిన రాలేదని తెలిసి చెక్ చేస్తూ ఈ నాగరాజు అనే ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది. కిటికీలో చూస్తే బయట లాక్ చేసి ఉంది. కిటికీలో చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాస్ట్ బ్రేక్ తీసి లోపలికి వెళ్ళి చూస్తే పాప చనిపోయి ఉంది. సస్పిషియస్ డెత్ భావిస్తున్నాం. ఈ నాగరాజు గురించి తీసుకోవాల్సి వస్తడం జరిగింది. అతను వస్తే కానీ ఏ విధమైనటువంటి ఇది జరిగిందనేది మనకు తెలిసింది. సమగ్రమైన దర్యాప్తు ఎస్ఐకి కాన్సన్ట్రేషన్ తీసుకోవడం స్థానిక ఎస్ఐ కేబుల్ అనగా చెన్నూరు రూరల్ శ్రీ తర్వాత చెన్నూరు రూరల్ ఎస్ఐ భార్గవ గారు కూడా ఎదుర్కొనడం జరిగింది. త్వరలోనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్. మెడ దగ్గర చిన్న నెయిల్ స్క్రాచెస్ లాగా ఒక చిన్నది కనిపిస్తుంది అని చెప్పి సిఐ గారు ఎస్ఐ గారు బాడీ చూశారు. వాళ్ళు చెప్పడం జరిగింది. సరేలే బాగలేదు ఇంటికి వెళ్ళిన అనుకున్నాను. అందుకని 4ంటికి ఇంటికి వెళ్ళి నాకు అమ్మ నడపచ్చులే ఇంటికి వచ్చింది కావాలని అడిగితే అమ్మని అడిగితే అమ్మ రాలేదురా అంది. రాలేదని గబా వచ్చి బ్యాగ్ సైకిల్ ఇంటికి పెట్టేసి ఇటు వచ్చా. తారోడ్డికి వెళ్తే పంపొట్టుకి వెళ్తే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే అన్న మీ చెల్లి ఎప్పుడో పొద్దున్నే వచ్చేసింది, నన్ను కడుపులో పుట్టి బడి దగ్గర సామాన్లు తిరిగి వచ్చేసింది అన్నారు. ఇదేంటి ఎట్లా ఇది జరుగుతుంది గబా ఇటు పోతున్నా చెప్పులా పడ్డా. బయట చెప్పులా పడితే ఈయన చెప్పులు మా చెల్లి చెప్పులు ఉన్నాయి అనుకుని వచ్చి చూసా. మన తలుపుకి బక్కబడి ఉంది. బక్కలో నుంచి లైట్ వేసుకుని చూసా. మా చెల్లి అటు తిరిగి పనుకునేది. నేను మా చెల్లి ఉందని గబా వెళ్ళి ఇటు పక్క వెళ్ళి కిటికీలు తీసి చూసా. అటే తిరిగి ఉంది. నేను పిలిచిన ఇంకా లేగత్తలేదని ఎదురు కిటికీలు ఉన్నాయి. ఆ ఎదురు కిటికీలోకి వెళ్ళి చూస్తే మా చెల్లి నోటు తెచ్చుకొని పడిపోయినాడా. ఇక అదరా బెదరా వచ్చి రాయి తీసుకొని తాళం కొట్టి మా చెల్లిని లేపితే లేగత్తలే నీళ్ళు పడిపోయి ఉన్నాయి. గబా బయటకు వచ్చి చెప్పులు వేసుకుని మా అమ్మలు ఫోన్ చేశాను. అమ్మళ్ళు వచ్చి బయట తీసుకొచ్చి అమ్మాయి ఏమైంది అది ఇది అన్నారు. ఇక ఆ విషయం